అన్న మాటకి మేము చాలా ఆనందపడ్డాం. అంటే మా కింది స్థాయి సమస్యలు మీకు చాలా తెలుసని మేము భావిస్తున్నాం. దానికి మీరు నిదర్శనంగా ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ఎస్సీ ఎస్టీల కోసం సప్లై చేయడం కోసం ఎంత పట్టుదలగా పనిచేశారో అదే పట్టుదలతో మా బీసీల కోసం సప్లై తీసుకురావడానికి మీరు పనిచేయండి. మీ వెనక మీ అంతా ఉన్నాం. యావత్ రాష్ట్రం అంతా మీ వెంట ఉండి మీకు ఎన్నుదండుగా ఉండి ఆ సప్లై కోసం మీ ఎంతో కృషి చేస్తాం. దానికి మీరు నిలబడండి. ముఖ్యమంత్రి గారి దగ్గర రావండి. అవసరమైతే సోనియా గాంధీ దగ్గర రమ్మండి. మేమందరూ ఫుల్ ట్రైన్ చేసుకుని అక్కడికి వచ్చి మీకు బలం చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ఆ రక్షణ కల్పించండి. ఆ రక్షణ లేదు. ఒక బీసీ అనుకుని ఎక్కడికైనా కూడా ఎవరు పట్టించుకున్న నాది లేదు సార్. మీరు ఏమి అనుకునంటే నేను ముక్తుడిగా మాట్లాడతాను. మన బీసీ వెల్ఫేర్ మీ ప్రోగ్రాం కనుక్కుందామని ఈ రోజు ప్రోగ్రాం కనుక్కుందామని బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేద్దామని నేను పేపర్లో దొరకకపోతే నెట్ లో ఓపెన్ చేస్తే విశాఖపట్నం బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ అని చెప్పి నెట్ ఓపెన్ చేస్తే దాంట్లో 2 ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఫోన్ చేస్తే ఒకటి రెస్పాన్స్ లేదు, ఒకటి పనిచేయట్లేదు. ఇంకా ఈ బీసీ సమస్యల మీద మీ ప్రోగ్రాం కనుక్కోవడానికి మాలాంటి బీసీ వెనుకబడిన వర్గాలకి న్యాయం లేకపోతే ఇంకెవరికి జరుగుతుంది? అదేవిధంగా బీసీ కమిషన్ లేదు. ఉన్న కమిషన్ రద్దయిపోయింది. ఉన్న కమిషన్ ఉన్నప్పుడు కూడా మా బీసీల కోసం చెప్పుకోవడానికి ఓన్లీ కులాల్లో చేర్చడం కోసం మాత్రమే, కొత్త కులాలను చేర్చుకోవాలా, పాత కులాలను తీసేయాలా అని సర్వే చేయడానికి మాత్రమే ఆ యొక్క దాని కమిటీ ఉందన్నారు. ఆ కమిటీని మేము ఒకసారి విన్నవించుకుంటే, సార్ మాకు ఎక్కడా కూడా బీసీలకి న్యాయం జరగట్లేదు, ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలు మాకు అందట్లేదు, దానికి మీరు ఏదైనా చేయగలంటే, బాబు నా చేతిలో ఏమీ లేదు. చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జిని పెట్టినప్పటికి కూడా నా చేతిలో ఏమీ లేదు. మీకు ఏదైనా బీసీ సమస్యలు ఉన్నాయా ఎస్సీ ఎస్టీ సంఘం దగ్గర తెలుసుకోండి అన్నారు. అది ఏమి సార్ ఇంత దౌర్భాగ్యమా మా బీసీలకి? నేషనల్ ఓబీసీ కమిషన్ జస్టిస్ ఎంఎన్ రావు గారు తీసుకొచ్చి ఆయనకి సార్ ఓబీసీకి ఎక్కడా కూడా అమలు జరగట్లేదు, మాకు ఏమైనా న్యాయం చేయండి అని చెప్పి మేము అడిగితే, సార్ నా చేతిలో బీసీ సమస్యలకి మీరైనా అమలు జరగకపోతే నేనేం చేయలేదు, ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గరికి వెళ్ళిపోయి మీరు మా బీసీలకి అన్యాయం చేస్తుందని చెప్తే ఆ ఎస్సీ ఎస్టీ కమిషన్ మన బీసీల కోసం చేస్తుందా సార్? దానివల్ల మీరు మాకు చట్టబద్ధత కల్పిస్తూ మాకు సప్లై తీసుకొచ్చి మీరు పోరాటం చేయాలని వీళ్ళందరి తరఫున కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇకపోతే ఇక చిన్న చిన్న సమస్యల కోసం వస్తే మీరు విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం చెప్పున్నారు. ఇప్పుడే 2,500 నుంచి 2,500 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నాం, 2,500 కోట్లు ఖర్చు పెట్టామని. కానీ చాలా మంది పిల్లలకి ఆ విధాలుగా స్కీమ్లు అందట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఈ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళంలో 50 కులాలు ఉంటున్నాయి సార్. మీకు నేను ఇచ్చిన లెటర్ హెడ్ ఉంది. ఆ లెటర్ హెడ్ మీద కానీ మీ ముందున్న లెటర్ హెడ్ మీద కానీ చూసినట్టయితే ఇక్కడ 50 కులాల రిప్రజెంటేటివ్ గా మేము వచ్చున్నాం సార్. ఇక్కడికి వచ్చిన అన్ని కులాలు లెక్క పెడితే నాకు తెలిసి 10 కులాల నుంచి ఇక్కడ లేవు. ఎవరికి కూడా ఏ విధమైన ఈ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కొద్ది ల్యాబ్స్ జరుగుతుంది. దానికి కూడా మీరు పరిగణలో తీసుకొని బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏదైనా కానీ ఒక కొత్త జీవనం తీసుకొచ్చినా, కొత్త ఇష్యూని తీసుకొచ్చినా ఆయా సంఘాల రిప్రజెంటేషన్ ఆల్రెడీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మీరు రిప్రజెంటేటివ్స్ ఇచ్చున్నాం. అయితే ఈ కులం వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చింది. డిస్ట్రిక్ట్ సంఘాలు ఉన్నాయి, స్టేట్ సంఘాలు ఉన్నాయి. ఏదో సంఘానికి ఒక లెటర్ రూపంలో ఇంకా కొత్త పథకం వచ్చింది అని చెప్పి ఏదో ఉత్తర ప్రచురణాలు చేయడమైనా చేయాలి. అదేవిధంగా మీలాంటి పెద్దలు మీ మంత్రులు వచ్చినప్పుడు మేము రిప్రజెంటేషన్ చేస్తున్నాం. ఆ రిప్రజెంటేషన్ కి కనీస ధర్మంగా ఒక్క రిప్లై కూడా ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్క కంపెనీకి కూడా వచ్చిన లాభమే లేదు, ఏ రిప్రజెంటేషన్ కి కూడా లేదు. అంటే మాకు ఏదైనా రిప్రజెంటేషన్ కావాలంటే ఇప్పుడు వచ్చిన ఆర్టీఐని వాడుకొని అవసరమైతే మీ నోట్ షీట్ తో పాటు మీరు తీసుకోవాలి తప్ప మామూలుగా క్యాజువల్ గా ఒక రిప్రజెంటేషన్ ఒక కుల సంఘం వాళ్ళు ఇస్తే దానికి స్పందించే అవకాశం లేకుండా పోతుంది. దాని మీద దృష్టి సారించాలని మిమ్మల్ని కోరుతున్నాను. నేను తప్పగా భావించలేదు. ప్రజల మనిషి కానీ ప్రజా అధికారి కానీ ఎవరైనా వెళ్తే ప్రజలు నిర్ణయం ఉంది సహజం. మీరు మా మీద తప్పుగా భావించొద్దు. అదేవిధంగా ఉద్యోగ కిరణాలని మన ప్రభుత్వం వాళ్ళు మన కిరణ్ కుమార్ రెడ్డి గారు తీస్తున్నారు. దానికి చాలా సంతోషం. రాజీవ్ కిరణాలు. సో ఈ కిరణాల్లో కూడా ప్రభుత్వ పరమైన ఉద్యోగాలు అయితే నాకు తెలిసి 1,20,000 20,000 కూడా లేవు. ప్రతి ప్రైవేట్ కంపెనీలో ఒరిన్ మోటార్స్ తీస్తున్నారా లేదా పక్కన ఉన్న ఇంకేదైనా చిన్న కంపెనీలు ఉన్నాయా? ఆ ప్రైవేట్ కంపెనీలలో తీసే కళాశీలో మెకానిక్ లో ఆ పోస్టులకి వాళ్ళు ఫిల్ చేసుకునే దానికి మన రాజీవ్ యువకరణాల ద్వారా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లో క్రియేట్ చేసి అవి తీస్తున్నారని చెప్తున్నారు తప్ప ప్రభుత్వంలో కొన్ని వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి సార్.
కొన్ని వేల ఉద్యోగాలు ప్రభుత్వాల్లో ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఎక్కడా ఫిలప్ చేయట్లేదు. కేవలం ప్రైవేటులో ఉన్న అది 2 రోజుల తర్వాత ఉద్యోగం తీసేయవచ్చు. ఆయన ప్రైవేట్ కరస్పాండెన్స్ జరుగుతుందంటే వాళ్ళకి పని నచ్చొచ్చు, లేదా పని చేసే వాళ్ళు నచ్చకపోవచ్చు. వాటి చూసి ప్రభుత్వ ఉద్యోగ భద్రత లేదు. కాబట్టి అవి కూడా దృష్టి సాధించాలని మిమ్మల్ని కోరుతున్నాం. అదేవిధంగా క్రిమిలేయర్ మా మధ్య ఆంతర్యాలు సృష్టించడానికి, మా మధ్య ఆంతర్యాలు పెట్టడం కోసం క్రిమిలేయర్ సిస్టమ్ తీసుకొచ్చారు. మరి ఎస్సీ ఎస్టీ సోదరులు లేని మరి మాకెందుకు ఈ క్రిమిలేయర్ విధానం? మాలో ఇప్పుడు సామాన్యంగా కూలి పని చేసుకునే బీసీలు, వ్యవసాయ కూలీలు వాళ్ళు వచ్చి ఎవరిని రిప్రజెంట్ చేయలేరు, మిమ్మల్ని వచ్చి కలవలేరు. మా సోదరులు శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళు ఎవరైనా రజకులు కానీ, లేదా వ్యవసాయ కూలీలు కానీ, లేదంటే న్యాయ బ్రాహ్మణులు కానీ ఎవరైనా వచ్చి పని మానుకొని మీకు వచ్చి రిప్రజెంటేషన్ చేయలేరు. అందరూ ఆ మాత్రం ఈ మాత్రం ఏ మాత్రమైనా ఆర్థికంగా నిలదొక్కున్న వ్యక్తి వచ్చి రిప్రజెంట్ చేయడానికి రాగలుగుతాడు. అలాంటి వ్యక్తిని ఏం చేస్తున్నారు? మనకి క్రిమిలేయర్ విధానం తీసుకొచ్చి వాళ్ళకి మాకు మధ్య వైవిధ్యాలు సృష్టించి అలాంటి వాళ్ళు తోడ్పడే వాళ్ళు తోడ్పడకుండా చేసి మా మధ్య అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అలాంటి సిస్టాన్ని కూడా మీరు ఆలోచన చేసి అలాంటి క్రిమిలేయర్ విధానాన్ని కూడా తీసేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. ఇకపోతే నిష్పత్తి ప్రకారంగా జనాభా నిష్పత్తి ఆధారంగా రిజర్వేషన్లు మీ ఉన్న జనాభా ఎంత మీకే తెలుసు. మీరే చెప్తున్నారు 15 లక్షలు 20 లక్షల మంది స్కాలర్షిప్లు ఇస్తే 15 లక్షల మంది స్కాలర్షిప్లు తీసుకున్నారు మన బీసీలే అని. మరి 15 లక్షల మంది స్కాలర్షిప్లు తీసుకుంటారంటే దేశ జనాభాలో మన శాతం అంత ఎక్కువ ఉందని మీకు తెలుసు. మరి ఆ శాతానికి తగ్గ మాకు ఏమైనా సౌకర్యాలు అందుతున్నాయా, ఉద్యోగాలు అందుతున్నాయా, లేదా మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ అందుతుందా, మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సేమ్ పర్సెంటేజ్ ఉంటుందా? అవేం ఉండట్లేదు. సో కాబట్టి పర్సెంటేజ్ పెంచండి. కులాలను కొన్ని కులాలు చాలా అణగారిన కులాలు చాలా ఉన్నాయి సార్. కొన్ని కులాల కంటే ఇంకా అణగారిన కులాలు బీసీలో చేరవలసి ఉండవలసి ఉంటాయి, చేర్చండి. కానీ దానికి తగ్గ పర్సెంటేజ్ రిజర్వేషన్ పెట్టండి. ఓపెన్ కేటగిరీలో కాంపిటీషన్ ఒకటే చిన్న ఎగ్జాంపుల్ సార్. చాలా మంది ఓసీలు మా మీద దాడి చేస్తున్నారు. ఎంట్రీలో మాత్రమే మనం అడుగుతున్నాం, కేవలం మాకు చదువుకునే అవకాశాన్ని కల్పించండి, మాకు స్కూల్ బడిలోకి వెళ్ళినటువంటి అవకాశం కల్పించండి అన్నాం. అవుట్ అయ్యేటప్పుడు పాస్ మార్కుల్లో ఏ ఎగ్జామినేషన్ లో 10th క్లాస్ లో కానీ, డిగ్రీలో కానీ, ఐఐటీలో కానీ ఎక్కడా కూడా అవుట్కమ్ లో మాత్రం అందరికీ 35 మార్కులు రావాలి, లేదా 60 మార్కులు రావాలి. అది ఏదైతే స్లాబ్ ఉందో ఆ స్లాబ్ లోనే మేము పాస్ అవుతున్నాం. కాబట్టి మీరు మా మీద దృష్టి సారించి మాకు తగు న్యాయం చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా బీసీలు చేసే రిప్రజెంటేషన్ కి తిరిగి సమాధానాలు ఇవ్వాలని, బీసీ సప్లాన్ తీసుకురావాలని, అదేవిధంగా జనాభా నిష్పత్తి ప్రాతిపదికన రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు ఈ అవకాశం కల్పించిన మంత్రి గారికి సవినయంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.